విషయం వచ్చున్నారు. అయితే వాళ్ళ గతంలో ఉన్నాడు అనేది కారణంగా కొంతమంది ఏదో అపోహలో ఉన్నారు. అధికారిగా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తారు, సంబంధిత ఎమ్మెల్యే పోరు కదా. కానీ తప్పులు చేశాడా లేదా అనే విషయాన్ని, ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అధికారి నియమించిన తర్వాత నేను అడిగాను ఎవరితను ఏంటి అని. అడిగితే మంచి ఆఫీసర్గానే ఢిల్లీలో చెప్పారు. ఇక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే వీళ్ళు అన్నట్టు ఏంటంటే గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెంట తిరిగేవాడు అని. గుడ్ మార్నింగ్ సందర్భంగా పార్టీలో వెళ్ళబోతున్నప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అయితే రాష్ట్రంలో అధికారులు టీఏడీ డిపార్ట్మెంట్ ఇచ్చిన మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. మంచి అధికారిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ కారణాల వల్ల నిజంగా తప్ప ధర్మారెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు, లేదా వెంకటరెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు, మరి కొమ్ము కాసి వైసీపీ నాయకులుగా ఎదుర్కొలు చేసి ఉంటే అది వేరే విషయం. అట్లా కాకుండా అధికారి సమర్థత కలిగిన అధికారులు ఉంటే అధికారితో పనులు చేయించుకోవాలి. అంటే రాజకీయ కారణాల వల్ల అదే అధికారులు ఉంటారు, ఎక్కడైనా వీళ్ళే ఉంటారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా సృష్టించలేము అధికారులు. కాబట్టి ఉన్న అధికారులు సమర్థతను చూడాల్సి తెలియదు నాకు ఆ విషయాల మీద. ఎందుకంటే నాకు నా దృష్టికి తెచ్చినప్పుడు ఇట్లా అభ్యంతరాలు తెచ్చినప్పుడు ఏంటంటే ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేకపోయారు. నేను సమీక్ష కూడా పిలవడం జరిగింది. సమీక్షలో అతను చేస్తుంటే కూడా ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే మాత్రం ఎక్కడన్నా అతను దీంట్లో ఉన్నట్టు ఎందుకంటే తెలియకుండా ఆధారాలు దొరకకుండా ఉండవు. అటు ఉండేటట్టుంటే నేనే మార్చమని ప్రభుత్వాన్ని కోరుతాను. నిజంగా జరిగి ఆ తప్పుల్లో అతను కూడా భాగమై ఉంటే ఎక్కడన్నా చిన్న పొరపాటైనా బలవంతంగా చెప్పచ్చు, నా మీద బలవంతం చేశారని ఏదైనా సమర్థించుకోవచ్చు. కానీ నిజంగా తప్పు ఎక్కడైనా జరిగి ఉంటే అది ఎమ్మెల్యే బలవంతం మీద జరిగిందా లేదా ఇతరత్ర కారణాల వల్ల జరిగిందా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక తప్పు జరిగింటే మాత్రం తప్పుల్లో బాధ్యులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బదిలీ చేస్తాను. కొత్త మంచి అధికారిని తీసుకొస్తాను. ఎందుకంటే నాకు పనులు జరగాలి. ధర్మవరం పట్టణానికి నేను ఒక స్వచ్ఛ ధర్మవరంగా మారుస్తానని మాటించాను ప్రజలకు. ఎన్నికల్లో నన్ను నమ్మారు. ప్రధానంగా ధర్మవరం పట్టణం తను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించి నాకు ఓట్లు వేసి గెలిపించారు. సో వాళ్ళు నాకు ఆశీర్వదించినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద. ఆ బాధ్యత అనుగుణంగా నేను చేయాలంటే నేను అధికారుల మీద ఆధారపడి పని చేయాలి. సో సమర్థవంతమైన అధికారులను తెచ్చుకొని ఆ పని చేసి చూపిస్తాను. ధర్మవరంలో స్వచ్ఛ ధర్మవరంగా చేస్తాను.